సజీవుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. రోమా పత్రికను మనము కొన్ని దినములుగా ధ్యానం చేస్తున్నామండి. రోమా పత్రిక 1వ అధ్యాయములో 2, 3 వచనాలలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి వ్రాస్తూ, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున అన్నటువంటి మాటను మనం అక్కడ గమనిస్తున్నాం. మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, మరియు దానికి సంబంధించినటువంటిదే మరి యొక్క మాట. యేసుక్రీస్తు పునరుద్ధానము ఉన్నది గనుక ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారి పునరుద్ధానము కూడా నిశ్చయం. కాబట్టి ఈ 2 విషయాలను మనం చేస్తూ ఉన్నాము. వాక్యపు వెలుగులో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి ఉద్దేశములు, పునరుద్ధానానికి రుజువులు, పునరుద్ధానమే ఒక నెరవేర్పు. ఆ విధంగా లేఖనములను పరిశీలిస్తూ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ధ్యానం చేస్తున్నాం. దానిలో భాగంగా మత్తయి సువార్తలో 17వ అధ్యాయములో 9వ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వాక్యము. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావలనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టినను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెనను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పనని శిష్యులు గ్రహించిరి. ఇక్కడ ఒక మనిషి చనిపోయినటువంటి అయితే ఈ 17వ అధ్యాయంలో ప్రారంభంలో గమనిస్తే యేసుక్రీస్తు, పేతురు, యోహాను, యాకోబు అన్నటువంటి శిష్యులు ఒక కొండ మీదికి ఎక్కడము, అక్కడ యేసుక్రీస్తు రూపాంతరం చెందుట అనగా మోషేయు మరియు ఏలియాల యొక్క ప్రత్యక్షత, వారి యొక్క సంభాషణ, ఒక గొప్ప వెలుగు, యేసుక్రీస్తు యొక్క వస్త్రములు గొప్ప వెలుగుతో నింపబడుట, ఇదంతా కూడా ఒక సంఘటన. ఈ సంఘటన ఆయన వెంబడే యేసుక్రీస్తు శిష్యులకు ఏం బోధిస్తున్నాడు అంటే, ఈ సంఘటన గురించి మనుష్య కుమారుడు మృతుల నుండి తిరిగి లేచే వరకు మీరు ఎవరితోనూ చెప్పకండి. ఫస్ట్ టైము శిష్యులు మనుష్య కుమారుడు మృతుల నుండి లేచుట అనగా ఏమిటో అన్నటువంటి తలంపు వాళ్ళకు మొదలైంది. ఆ విషయాన్ని మార్కు సువార్తలో కూడా 9వ అధ్యాయంలో గమనిద్దాము. కొన్ని మాటలు మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో ఇదే సందర్భము చూస్తే, వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. 10వ వచనం చూడండి. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు, ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తం చక్కపెట్టినమాట. ఇది ఇంతకు ముందే
మనము చూసామండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తన పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇది ఏమిటో, పునరుద్ధానం ఏమిటో అని వారు ఒకరినొకరు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకునిరి. మొత్తానికైతే ఈ మాటకు రూపాంతరం చెందినటువంటి ఆ సంఘటనకు తర్వాత వాళ్ళు వెంటనే అడిగినటువంటి ప్రశ్న, వాళ్ళ ప్రశ్న ఏంటయ్యా అంటే, ఏలియా ముందుగా రావాలి కదా అని శాస్త్రులు చెప్పుకొనుచున్నారు. అంటే చనిపోయినటువంటి ఏలియా వస్తాడు అన్నటువంటిది ఒక ప్రవచనము మలాకి గ్రంథంలో మనము యోహాను గారి గురించి మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు దానిని నిర్ధారిస్తున్నాడు. అవును, ఏలియా ముందుగానే వచ్చాడు. అంటే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? యోహాను గారు ఏలియా ఆత్మను కలిగి ఈ లోకంలో జీవించాడు. అంటే ఒక రకంగా మీరు ఇంకొక సందర్భంలో మనం గమనిస్తే ఈ యొక్క యూదులలో 2 గుంపుల వారున్నారండి. యూదులలో 2 గుంపుల వారున్నారు. ఒకటి సద్దూకయ్యులు, మరొక గుంపు వారు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఈ 2 గుంపుల వారని నేను ఎందుకన్నానంటే, అన్ని విషయములలో వారు కలిసి ఉంటారు గానీ ఒక విషయంలో వాళ్ళు విభేదిస్తారు. అదేమిటంటే సద్దూకయ్యులు పునరుద్ధానము లేదు అని నమ్ముతారు. మిగిలినటువంటి యూదా గుంపుల వారు పునరుద్ధానం ఉంది అని వాళ్ళు నమ్మి, ఏలియా గారు చనిపోయాడు కానీ మళ్ళా ఆయన తిరిగి వస్తాడు, అన్నిటినీ చక్కపెడతాడు అని వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఆ సందర్భంలో శిష్యులు కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు నా పునరుద్ధానం వరకు, నేను తిరిగి లేచు వరకు ఈ విషయాలను ఎవరికి చెప్పకండి అన్నప్పుడు వెంటనే వాళ్లకు ఈ ఏలియా రావలసినటువంటి వాడు అన్నటువంటిది గుర్తుకొచ్చి, అప్పుడు యేసుక్రీస్తు దానికి జవాబుగా ఆ మాట చెప్తున్నాడు. అదేమిటంటే, యోహాను గారు ఏలియా యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట మనం గమనిస్తే 12వ వచనం, మార్కు 9:12. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు శిష్యుల యుద్ధకు వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడినటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. ఇక్కడ ఇంకొక విషయం మనకు బయటపడుతుంది. అదేమిటంటే, చనిపోయినటువంటి వ్యక్తి మరలా వచ్చాడు, ఆయన ఏలియా ఆత్మను కలిగినటువంటి వాడు, ఆయనను ప్రజలు తమకిష్టం వచ్చినట్టు చేసిరి. అట్లే మనుష్య కుమారుని ఎడల కూడా వారు తమకిష్టం వచ్చినట్లు చేసిరి. అంటే ఇక్కడ తిరిగి వచ్చినటువంటి వ్యక్తి విషయంలో వారు గుర్తుపట్టకయున్నారు అని, అందుకని చాలాసార్లు యేసుక్రీస్తు, మీరు లేఖనములను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు, మరియు దేవుని యొక్క శక్తిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అన్నటువంటి మాటను వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. అయితే మొత్తానికి మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించవలసినటువంటిది ఏంటయ్యా అంటే, రూపాంతరములో మోషే గారు, ఏలియా గారు కనబడుటలో, తర్వాత యేసుక్రీస్తు చెప్పిన పునరుద్ధానం యొక్క బోధకు ఉన్న సంబంధము ఏమిటయ్యా అంటే, ఏలియా తిరిగి వస్తాడు అంటే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడు అన్నటువంటి దాన్ని నిర్ధారణ చేశాడు యేసుక్రీస్తు. రెండవది, మనం ఇంకొక భాగం మనం చూడబోతున్నాము.
3వ అధ్యాయం నిర్గమకాండంలో మోషే గారికి దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఆ విషయము అంటే ఆ పొద సందర్భంలో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు. ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటి? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్న మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఈ నిర్గమకాండము 3వ అధ్యాయం వచ్చే లోపల ఆ ముగ్గురు చనిపోయారు. ఏ ముగ్గురు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అన్నటువంటి వారు. అయినప్పటికీ దేవుడు ఏమంటాడంటే, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను అంటే ఆయన సజీవులకే దేవుడు. అంటే వారు చనిపోయినను వాళ్ళు జీవించుచున్నారు అన్నటువంటి అర్థం ఇచ్చేటువంటిది. ఇప్పుడు మోషే గారు అక్కడ, ఏలియా గారు అక్కడ కనపడ్డారు అంటే పునరుద్ధానమును గురించి, మృతుల పునరుద్ధానమును గురించి వాళ్ళు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. తర్వాత అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఎంత నిశ్చయమో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి పునరుద్ధానం కూడా అంతే నిశ్చయం. రండి ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యము, 19వ వచనము నుండి, ఆయనను అపహసించుటకును, కొరడలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. 3వ దినమున ఆయన మరలా లేచును. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనిద్దామండి. యేసుక్రీస్తు ఇంకొక సందర్భంలో, చాలా సందర్భాలలో చనిపోకముందే తనను హింసిస్తారని, చంపుతారని, పాతి పెట్టబడతాడని, తిరిగి లేస్తాడన్నటువంటి విషయము బోధిస్తూ వస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి బోధ జరిగినది, నెరవేర్పు జరిగినది, ఆ సంఘటన జరిగినది. అయితే ప్రతిస్పందన, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటగా శిష్యులలో దుఃఖము కలిగెను, తర్కించిరి, అదేమిటో అని గ్రహించి. కొంతమంది అనేక ప్రశ్నలు పునరుద్ధానం గురించి విన్నప్పుడు. ఇక్కడ చూడండి 20 వచనము, మత్తయి సువార్త 20:20. ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పాడో వెంటనే ప్రతిస్పందన. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన ఎప్పుడైతే బోధించాడో అంతకుముందు కొంతమంది శిష్యులకు పునరుద్ధానం విషయమై అనుమానం, అదేమిటో అనుకున్నారు. ఇప్పుడు ఈ 2 కుమారులు, జెబెదయి కుమారులు, వాళ్లకు అర్థమైపోయింది. ఏంటి? ఈయన తిరిగి లేస్తాడు, ఈయన బోధించినటువంటి బోధలన్నీ సత్యమే, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు, తండ్రి సింహాసనం గురించి ఇంతకుముందే మాట్లాడాడు. ఇవన్నీ నమ్మి, అంటే ఈ ఈ యాకోబు, యోహానులు వీళ్ళు నమ్మి, ప్రభువా మేము కూడా నీ రాజ్యంలో నీ సింహాసనము ఆ పక్కన ఈ పక్కన కూర్చుండనిమ్మను అని వాళ్ళు అడిగిరి. వాళ్ళ తల్లి అడిగినట్టు, వీళ్ళు కూడా కోరుకున్నట్టు
మనం అక్కడ చూస్తున్నాం. అంటే వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మారు. ఇప్పుడు యేసుక్రీస్తు దాని యొక్క సమాధానం చూడండి. ఇప్పుడు ఎవరు పునరుద్ధానంలో ఉంటారు? ఎవరు తిరిగి లేస్తారు? ఎవరు ఆయన సింహాసనం పక్కన కూర్చుంటారు? అన్న దానికి ఆయన 2 జవాబులను ఇస్తున్నాడు. మొదటి జవాబు ఏంటంటే, అయ్యా, నేను పునరుద్ధానం కావడానికి నేను అక్కడ ఉపమాన రీతిగా నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? గిన్నె. గిన్నె అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే, యోహాను సువార్త 18వ అధ్యాయంలో తండ్రి, ఈ గిన్నె నా నుండి నీ చిత్తమైతే తొలగించుము. గిన్నె అనగా ఇక్కడ శిలువ మరణము. అదే 23వ వచనంలో మత్తయి 20:23లో ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుననిచ్చుట నా వశము లేదు. ఐఎమ్ సారీ. 22వ వచనంలో త్రాగగలరా. ఇక్కడ గిన్నె గురించి మనం చూస్తున్నాము. ఇంకొక సువార్తలో మనము ఇదే విషయాన్ని మనము గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనము 39వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారు నడగగా వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుననిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికి దొరుకునని వారితో చెప్పెను. ఈ విషయాన్ని మనము నిదానంగా పరిశీలించి ఒక పాఠాన్ని మనం నేర్చుకొని మనము ముగించుదామండి. యేసుక్రీస్తు పునరుద్ధానము నిశ్చయము, అది సత్యము, అది జరిగింది. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగములలో ఆ సందర్భంలో ఇంకా యేసుక్రీస్తు తిరిగి లేవలేదు. అంటే ఇంకా చనిపోలేదు, ఇంకా శిలువ మరణము కాలేదు. ఆయన ముందుగానే శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళలో అనేక ప్రతిస్పందనలు, వాటిని ఆ బోధలను అనేకులు అనేక రీతులుగా అర్థం చేసుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి ఆశ్చర్యం ఏమిటంటే, అసలు మృతులు ఎట్లా తిరిగి లేస్తారు అన్నటువంటి ఆశ్చర్యం అటు శిష్యులకును అటు అనేకులకు పునరుద్ధానం యందు చాలా అనుమానాలు ఉన్నాయి. అప్పుడున్నాయి, ఇప్పుడు కూడా ఉన్నట్టు మనము గమనించగలం. ఇక్కడ సరే, ఇప్పుడు వాళ్ళు నేను లేస్తాను, నా శిష్యులు కూడా లేయాలని ఇష్టపడుతున్నారు. వాళ్ళు కూడా పునరుద్ధానంలో ఉండాలని ఇష్టపడుతున్నారు. అయితే యేసుక్రీస్తు దానికి జవాబుగా ఏం చెప్పాడంటే, గిన్నెలోనిది త్రాగగలరా, నేను పొందబో బాప్తిస్మము మీరు పొందగలరా? అంటే నేను వెళ్ళబోతున్నటువంటి శిలువ మార్గము, శ్రమలు, హింసలు, ఇవన్నీ ఇంతకుముందు కూడా మనము ఒక వాక్య భాగంలో మనం చూసుకున్నాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అది కూడా పునరుద్ధాన సందర్భమే. ఇప్పుడు కూడా తిరిగి ఇది చాలా, అంటే యేసుక్రీస్తు వెళ్ళినటువంటి మార్గంలో మీరు వెళ్తారా? వెళ్ళగలరా? చూడండి, అంటే పునరుద్ధానానికి కావలసినటువంటిది ఈ బాప్తిస్మము. ఇది పాఠం.
ఇది మొట్టమొదటి పాఠం. లేకపోతే ఈ గిన్నె, ఈ గిన్నె అంటేనే మనకు బైబిల్లో ఈ పాత్ర అంటారు. పాత్ర, పాత్ర, బల్ల మీద గిన్నె. 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో బల్ల మీద గిన్నె ఉంది. ఈ గిన్నె గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? గిన్నె అంటే మామూలు గిన్నె కాదు, ఆ గిన్నెలో ద్రాక్షరసం ఉంది, ఆ పాత్రలో ద్రాక్షరసం. ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని మీరు తీసుకోండి, త్రాగండి అన్నాడా? రండి ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో మీరు ఈ గిన్నెలోనిది అనగా నా రక్తమును త్రాగితేనే, నా శరీరమును తింటేనే మీరు నా శిష్యులు, నాకు పాత్రులవుతారు. ఈ విషయము అక్కడ ఉన్నటువంటి వాళ్లకు బాగా అర్థమైంది. ఎంత బాగా అర్థమైందంటే, అమ్మమ్మమ్మ, ఈయన తన రక్తము త్రాగమని చెప్తున్నాడంటే అర్థమేంటి? మేము కూడా ఈయన వలె ఆ శిలువ మరణం పొందాలా, ఈయనను హింసించినట్టు మమ్మల్ని కూడా హింసిస్తారా అన్నటువంటిది అర్థమయ్యి పారిపోయారు. గిన్నెలోనిది త్రాగగలరా? నేను పొందబోవు బాప్తిస్మము మీరు పొందగలరా? అదే బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మము మనకు తెలిసినటువంటి సుపరిచితమైన, మనము వెళ్ళినటువంటి బాప్తిస్మము అద్భుతమైనటువంటి బాప్తిస్మం. అది సాక్ష్య బాప్తిస్మము. పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్రీస్తును మేము అంగీకరించాము అని చెప్పడానికి రుజువుగా, గుర్తుగా నీటి బాప్తిస్మాన్ని మనం పొందుకున్నాము. చాలా మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పునరుద్ధానంలో ఉండాలంటే ఇంకొక బాప్తిస్మం వస్తుంది. అదేంటయ్యా అంటే, యేసుక్రీస్తు కూడా చూడండి, నీటి బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు నేను పొందబోవు బాప్తిస్మం అన్నాడు. నేను పొందబోవు బాప్తిస్మము ఈజ్ ఈక్వల్ టు నేను గిన్నెలోనిది అది త్రాగబోతున్నాను అంటే, నేను ఇట్టి శ్రమల గుండా వెళ్ళబోతున్నాను. మీరు వస్తారా? అప్పుడు పునరుద్ధానం ఉంటుంది. మీరు త్రాగుతారా? మీరు బాప్తిస్మం తీసుకుంటారా? చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, సంపూర్ణ అర్థాన్ని మన హృదయములలో రాయునుగాక. ఆ మాట జవాబుగా చెప్తూ వాళ్ళు మరి కరెక్ట్గా అర్థం చేసుకున్నారో లేదో, లేతే వాళ్ళు కూడా చాలా ధైర్యవస్తులు. యాకోబు, యోహాను గారి గురించి ఉరిమెడివారు, చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు. సరే ప్రభువా, మేము ఆ గిన్నెలో మేము త్రాగుతాము, నువ్వు వెళ్ళినటువంటి మార్గంలో కూడా వస్తాము, ఆ బాప్తిస్మం మేము కూడా తీసుకుంటాము అంటే, రెండవ జవాబు చూడండి ఎంత అద్భుతంగా రాయబడినదో. అయితే మీరు ఈ పక్కన ఆ పక్కన కూర్చునేడానికి చెప్పేటటువంటిది నా వశంలో లేదు, అది తండ్రి వశంలో ఉన్నది. ఎవరికి సిద్ధపరచబడెను వారికి దొరుకును. ఎవరికి సిద్ధపరచబడెనో, ఎవరు పరలోకంలోనికి వెళ్ళగలరో, ఎవరు పునరుద్ధానంలో ఉండగలరో, అది తండ్రి చేత నిర్ణయించబడేటటువంటి విషయము. హల్లెలూయా. ఎవరికి సిద్ధపరచబడెనో, నేను అనుకుంటున్నాను, పునరుద్ధానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి దేవుడు ముందుగానే తెలుసు. వీళ్ళు పునరుద్ధానంలో ఉంటారన్నటువంటి తెలుసు. కాబట్టి వాళ్ళు చనిపోకముందు వాళ్ళ లైఫ్ను చూస్తే, చనిపోకముందు వాళ్ళ లైఫ్ చివరి దినములలో చూస్తే, గిన్నెలోనిది త్రాగువారుగాను,
బాప్తిస్మము పొందుచున్న వారుగాను ఉంటారు. హల్లెలూయా. అది ఒక గుర్తు. క్రైస్తవునికి, క్రైస్తవురాలకి క్రీస్తు నిమిత్తము గిన్నెలోనిది త్రాగే అనుభవము అనగా శిలువ మార్గము, అనగా క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళేటటువంటి వారి జీవితాలు ఉంటాయన్నటువంటిది నిశ్చయము. కఠినమైనటువంటి కఠినమైనటువంటి బోధ. దీనికి ప్యారలల్‌గా దీనికి ప్యారలల్‌గా నేనెప్పుడు చెప్తూ ఉంటాను. అంటే దీనికి సమాంతరంగా ఇప్పుడు మనం చూచినటువంటిది, చదివినటువంటిది ఇది స్ట్రెయిట్. ఇది ఉన్నది ఉన్నట్టు మనం చూడడం. అయితే ఇది చాలా పాటించడానికి చాలా కష్టముంది. వినడానికి కూడా చాలా కష్టంగుంది. ఆయన గిన్నెలను తాగితే మేమెట్లా తాగాలి? ఆయన బాప్తిసం పొందుకుంటే మేమెట్లా ఆ బాప్తిస్మం గుండా వెళ్ళాలంటే ఏం సామాన్యం అది. అందుకనే దానికి సమాంతరంగా ఇంకొక మంచి ఏంటి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఆ! మరలా బ్రతుకును. ఆ వాక్యం చాలా బావుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం. హ్మ్. అటువంటివి మనము సమాంతరంగా పెట్టుకొని అది చాలా కంఫర్టబుల్‌గా ఉంది. విశ్వాసం ఉంచినాం గదా! విశ్వాసం ఉంచితే మనము పరలోకంలో, పునరుద్ధానంలో ఉంటాము. నేనే పునరుద్ధానమును, నేనే జీవంనయున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును. హ్మ్. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికి చనిపోడు. విశ్వాసము అన్నటువంటి మాట చాలా విస్తీర్ణమైనటువంటి, విశాలమైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటి మాట. విశ్వాసం అంటే నమ్మిక. ఈ ఒక్క నిర్వచనం దగ్గరనే మనం ఉంటే దయ్యాల కంటే మనం ఎక్కువ ఏం గాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు నేను విశ్వసిస్తున్నా, దయ్యం గూడా విశ్వసిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు నేను విశ్వసిస్తున్నా, దయ్యం గూడా విశ్వసిస్తుంది. యేసుక్రీస్తు ఆయన తీర్పు తీర్చువాడు నేను విశ్వసిస్తున్నా, దయ్యం గూడా విశ్వసిస్తుంది. మరి ఏంటి విశ్వాసంలో మనకు దయ్యాలకు ఉన్నటువంటి తేడా? విశ్వాసం ఏంటంటే ఆయన బోధలన్నయు ఆయన ఆయన బోధలు నా జీవితంలో నెరవేర్చబడాలి. కదండీ! గనక గిన్నెలోనిది త్రాగగలరా? బాప్తిసం పొందగలరా? ఇది తప్పదు. అది పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధానంలో ఉండేటటువంటి వారికి ఇచ్చేటటువంటి అవకాశము, మనస్సు, ఆ సిలువను ఎత్తుకొని అందరూ యేసుక్రీస్తు వలె ఆయనను ముళ్ళ కిరీటం పెట్టారు. నాకు గూడా పెడతారా? అనేది కాదిక్కడ పాయింట్. ఆయన మీద ఉమ్మేశారు. నా మీద ఉమ్మేస్తారా? కాదు. నీవు నీ తరములో నీవు వెళ్ళవలసినటువంటి, నీకు తగినటువంటి, నువ్వు మోయగలిగినటువంటి సిలువనే వస్తది. నువ్వు భరించగలిగిన అవమానమే వస్తది. నీవు భరించగలిగిన అపకారమే నీకు కలుగుతది. అప్పుడు నీ మనసు, అవమానం జరిగినప్పుడు నీ మనసు, అపకారం జరిగినప్పుడు నీ మనసు. హల్లెలూయా! అపకారమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. అవమానం జరిగినప్పుడు కళ్ళు మూసుకున్నావా? కళ్ళు ఎర్ర చేసినావా?
అపకారం జరిగినప్పుడు నువ్వు చంపుకున్నావా? వేరే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినావా? అవమానం జరిగినప్పుడు ఎవరినైనా నమ్ముకున్నావా? ఈ అవమానమునకు ప్రతీకారం తీసుకోవాలంటే మనుషులను మనం నమ్ముకొని అట్లా చేసినామా? అవమానం ఉన్నప్పుడు, సిలువ ఉన్నప్పుడు, మొఖం మీద ఊసినప్పుడు కళ్ళు మూసుకున్నటువంటి అనుభవము నీదైతే, అపకారం జరిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు క్రీస్తు నిమిత్తము నీవు మనసులో నిన్ను చంపుకున్నావు చూడు. చంపుకొని సజీవుడైన యేసునందు నమ్మిక ఉంచావు. అది నీ అనుభవం. ఎప్పుడు? చనిపోకముందు. అప్పుడు పునరుద్ధానము. అప్పుడు పునరుద్ధానం. గుర్తులు. ఇవి గుర్తులు. వాటితో పాటు ఇది తండ్రి స్వాధీనములో ఉన్నది. ఇది తండ్రి స్వాధీనములో ఉన్నది. అది ఎవనికి నిర్ణయించబడినో వానికి దొరుకు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము విశ్వాసుల యొక్క పునరుద్ధానం. పునరుద్ధానము మన విశ్వాసానికి ఒక పునాది వంటి. అది లేకపోతే పౌలు గారు అన్నట్టు లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఎవరంటే పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు. పునరుద్ధానం గురించి మన మనుషులలో, అంటే ముఖ్యంగా విశ్వాసులలో 3 రకాలు. మొదటిది జీరో నాలెడ్జ్ అబౌట్, జీరో ఫెయిత్ ఆన్ రెజరెక్షన్. ఏం తెలుస్తలేదు సార్, అసలు ఉందా లేదా నాకు నమ్మబుద్ధే కావడం లేదు. ఇవైతే చేయగలుగుతాం, చర్చికి పోమంటే పోతాము, ఆరాధన చేయమంటే చేస్తాం, బోధించమంటే బోధిస్తాము. అసలు పునరుద్ధానం గురించి నమ్మబుద్ధే కావడం లేదు, అట్టెట్టయితుంది అనేది ఒక రకం. రెండవది అటు ఇటు, ఒక్కొక్కసారి నమ్మబుద్ధి అవుతుంది కానీ మళ్ళీ ఎందుకో నమ్మశక్యం కానటువంటిదిగా ఉంది కదా. అట్లా రెండో రకం ఉంటారు. మూడో రకము ఖచ్చితంగా తిరిగి లేస్తాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు భర్తలు చనిపోయారంట. భర్తలు చనిపోతే చనిపోకముందు ఇంకా చచ్చిపోతున్నారు అన్నప్పుడు ప్రార్థన చేయండి బతుకుతాడంటే, అవసరం లేదు అన్నారంట వాళ్ళ స్త్రీలు. అవసరం లేదు, చనిపోని, పునరుద్ధానంలో మా భర్తలను మేము చూస్తాము. మీరు చదవండి 11వ. ఆశ్చర్యం. మరి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానాన్ని కోరి వారి భర్తల కొరకు ప్రార్థన చేయడం బంద్ చేశారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధానాన్ని వచ్చినటువంటి అనుభవ జ్ఞానమును మనకు దయచేయునుగాక. జీవము గల సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీవు పలికినటువంటి మాటలలో ఉన్నటువంటి వెలుగును, జీవాన్ని మాలో ప్రవేశింపనీయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.